ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఇవాళ్టితో ముగియనుంది. చివరి రోజు మహాశివరాత్రి పర్వదినం కావడంతో గంగా స్నానానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రయాగ్రాజ్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. మహాశివరాత్రి వేళ చివరి అమృత స్నానం ముగిశాక భక్తులు క్షేమంగా తిరిగి వెళ్లేందుకు ప్రయాగ్రాజ్ నుంచి దేశవ్యాప్తంగా 350 రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. సంక్రాంతి పుష్య పూర్ణిమ జనవరి 13న మొదలైన కుంభమేళాతో నెలన్నర రోజుల పాటు గంగానదీ తీరంలో పగలు రేయికి నడుమ విభజన రేఖ చెరిగిపోయింది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. దాదాపు 15,000 మంది కార్మికులు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనడంతో గిన్నిస్ రికార్డు నమోదు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఇవాళ్టితో ముగియనుంది. చివరి రోజు మహాశివరాత్రి పర్వదినం కావడంతో గంగా స్నానానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రయాగ్రాజ్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. మహాశివరాత్రి వేళ చివరి అమృత స్నానం ముగిశాక భక్తులు క్షేమంగా తిరిగి వెళ్లేందుకు ప్రయాగ్రాజ్ నుంచి దేశవ్యాప్తంగా 350 రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. సంక్రాంతి పుష్య పూర్ణిమ జనవరి 13న మొదలైన కుంభమేళాతో నెలన్నర రోజుల పాటు గంగానదీ తీరంలో పగలు రేయికి నడుమ విభజన రేఖ చెరిగిపోయింది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. దాదాపు 15,000 మంది కార్మికులు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనడంతో గిన్నిస్ రికార్డు నమోదు కానున్నట్లు అధికారులు వెల్లడించారు.